హిందువులు ఎంతో భక్తిభావంతో పూజించే స్వరూపం శివుడు. అట్టి శివుడు విగ్రహ రూపంలో కాక లింగ రూపంలో దర్శనమిస్తాడు. ప్రతి శివలింగంలోని శివుని యొక్క జ్యోతి స్వరూపంగా వెలుగుతుందని భక్తుల నమ్మకం. వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలువబడే 12 లింగాలు అతి ముఖ్యమైనవి. అయితే పురాణ కాలం నుండి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజింపబడినది జ్యోతిర్లింగాలు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి హిందువు తన జీవిత కాలంలో దర్శించుకోవాలి అనుకునే క్షేత్రాలు జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఒక్కొక్క క్షేత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది రామనాథేశ్వర స్వామి లింగం. రామనాథేశ్వర స్వామి లింగం తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో కలదు. హిందూ ఇతిహాసాల ప్రకారం ఈ క్షేత్రానికి రామాయణంతో సంబంధం కలదు. పురాణాల ప్రకారం ఇక్కడే శ్రీరాముడు తన రామసేతును నిర్మించి లంకలోని రావణాసురుణ్ణి అంతమొందించాడు. దానితో తనకు అంటుకున్న బ్రహ్మహత్య మహాపాతకాన్ని తొలగించుకోవటం కోసం శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. శ్రీరాముని చేత ప్రతిష్ఠింపబడినది కావున ఈ లింగానికి రామనాథేశ్వర లింగంగా, ఆ స్థలానికి రామేశ్వరంగా పిలువబడుతుంది. శ్రీశైల క్షేత్రం. శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కలదు. ఇక్కడ శివుడు మల్లికార్జునుడుగా, అమ్మవారు భ్రవరాంబికగా దర్శనమిస్తారు. శ్రీశైలం శక్తిపీఠాల్లో కూడా ఒకటి. అటు శివుడి యొక్క జ్యోతిర్లింగ క్షేత్రంగాను, ఇటు భ్రవరాంబికాదేవి శక్తిపీఠంలో ఒకటిగాను ఈ క్షేత్రం ప్రత్యేకమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా పిలువబడుతుంది. అది భీమశంకర క్షేత్రం. ఇక్కడ స్వామివారు భీమశంకరునిగా మనకు దర్శనమిస్తారు. ఇక ఈ క్షేత్రం మహారాష్ట్రలోని పూణేకు 127 కిలోమీటర్ల దూరంలో భీమా నది పక్కన బావగిరి అనే గ్రామంలో వెలిసింది. కృష్ణేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఉంది. ఈ ఆలయంలో శివుణ్ణి కృష్ణేశ్వర మహాదేవునిగా దర్శనమిస్తాడు. 5. త్రయంబకేశ్వర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వరం అని పిలిచే ఈ క్షేత్రంలోని శివుని త్రయంబకేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. 6. సోమనాథ క్షేత్రం. సోమనాథ క్షేత్రం గుజరాత్లోని గిరిజా సోమనాథ్ జిల్లా బిరవిళ్ళ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ క్షేత్రంలో శివుడు సోమనాథునిగా, భక్తుల కోర్కెలు తీర్చే మహాదేవునిగా కొలువుతీరాడు. 7. ద్వారకా వనక్షేత్రం. ద్వారకా వనక్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా వనం అనే గ్రామంలో కలదు. ఈ క్షేత్రంలో శివుడు నాగేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తాడు. 8. ఓంకారేశ్వరం. ఓంకారేశ్వర క్షేత్రం మధ్యప్రదేశ్లోని కాన్వార్ జిల్లాలో ఉంది. సృష్టికి మూలం ఓంకారం. ఆ ఓంకారానికి ప్రతిరూపమే ఆ పరమశివుడు. అందుకే ఇక్కడ శివుడు ఓంకారేశ్వర ప్రణవలింగంగా భక్తులకు దర్శనమిస్తాడు. మహాకాళేశ్వర లింగం. మహాకాళేశ్వర క్షేత్రం హిందూ మత ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని నగరంలో ఉంది. ఈ దేవాలయానికి సమీపంలో రుద్రసాగరం అనే సరస్సు ఉంది. ఈ దేవాలయంలో శివలింగానికి అతి పవిత్రమైన స్వయంభులింగంగా భావిస్తారు. ఈ క్షేత్రంలో స్వామివారు మహాకాళేశ్వరునిగా దర్శనమిస్తారు. అది చితాభూమి. చితాభూమి క్షేత్రం జార్ఖండ్ మరియు మహారాష్ట్రలోని విమాబ్లో ఉంది. కాట్నీపూర్ నగరంకు అతి సమీపంలో ఉన్న ఈ లింగాన్ని పూజించిన వారికి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని అక్కడి వారు నమ్ముతారు. అందువల్ల ఇక్కడ శివుణ్ణి వైద్యనాథునిగా భక్తులు పూజిస్తారు. 11. కేదారనాథ క్షేత్రం. కేదారనాథ క్షేత్రం హిందూ ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రుద్రప్రయాగ జిల్లాలో ఈ క్షేత్రం గార్వాల్ కొండపై ఉంది. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే తెరవబడే ఈ గుడి దర్శించడం అంటే సాహసమే. ఇక్కడ శివుడు కేదారనాథేశ్వర లింగంగా పిలువబడతాడు. 12. వారణాసి క్షేత్రం. కాశీ లేదా వారణాసిగా పిలువబడే ఈ క్షేత్రం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగానది ఒడ్డున ఉంది. గంగానదిలో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోతాయి అని భక్తుల నమ్మకం. వరుణ, అసి అనే 2 నదులు ఇక్కడ గంగానదిలో కలవడం వల్ల వారణాసిగా పేరు వచ్చింది. ఇక్కడ శివుణ్ణి విశ్వేశ్వరునిగా దర్శనమిస్తాడు.